హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఒక సూపర్ రెసిపీతో వీడియోని స్టార్ట్ అయితే చేసేద్దాము. thumbnail చూపించినట్టుగా ఈ హెల్దీ రెసిపీని మన ఇంట్లోనే బేకింగ్ టూల్స్ ఏమీ లేకుండా, ఓవెన్ లేకుండా, మైదా లేకుండా, షుగర్ లేకుండా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూసేద్దాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసం వెళ్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 ml మిల్క్ అయితే తీసుకోవాలి. ఇది హాట్ మిల్క్ అయి ఉండాలి. సో నా దగ్గర కోల్డ్గా ఉంది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని బాయిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి డీమార్ట్లో ఇలా డేట్స్ అయితే దొరుకుతుంటాయి కదా, కొన్ని ఇలా పైన నీట్గా లేకపోతే కనుక ఒకసారి వాష్ చేసుకోండి. అయితే ఈ డేట్స్ వచ్చి చాలా మెత్తగా ఉంటాయి, మనం తింటుంటాం కిమియా డేట్స్ అని చెప్పేసి. ఇవి 25 పీసెస్ దాకా తీసుకోవాలి. సీడ్లెస్ అయితే నో ప్రాబ్లం, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న డేట్స్లో సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సీడ్స్ని రిమూవ్ చేస్తున్నాను చాక్ హెల్ప్తో. నేను సీడ్స్ తీస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఇవైతే చాలా సాఫ్ట్గా ఉన్న డేట్స్. డ్రైడ్ అయితే కనుక నానబెట్టుకోవాల్సి వస్తుంది హాట్ మిల్క్లో. నెక్స్ట్ అలాగే ఒక యాలుక్కాయ, ఒక 5 డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ అయితే తీసుకోండి. అలాగే ఒక చారుగరిట తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎలాంటి సూపర్ మెజర్మెంట్స్ యూజ్ చేయట్లేదు, అప్రాక్సిమేట్లీగా చేస్తున్నాను. సో ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్స్ మంచి టేస్ట్ అయితే ఉంటాయి. సో మనం బాయిల్ చేసుకున్న మిల్క్ ఉంది కదా, అది ఈ డేట్స్లోకి పోసేసాను. హాట్ మిల్క్ కూల్ అయ్యే లోపల బౌల్ లోపల 3/4 కప్ వీట్ ఫ్లోర్, 1 కప్ వచ్చి రాగి పిండి, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఖర్జూరకాయలు ఎప్పుడు కూడా చల్లారాకే మిక్సీ పట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడు పట్టుకోవద్దు, మిక్సీ పాడైపోతుంది. ప్యూర్గా గ్రైండ్ చేసుకోవాలి, ప్యూరీ లాగా అయిపోవాలన్నమాట, చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఇది మనకి లిక్విడ్ ఫామ్లోనే ఉంటుందండి, పాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖర్జూరాలు కంటే. నేను 25 పీసెస్ తీసుకున్నాను ఖర్జూరాలు. సో స్వీట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి మనం పక్కన పెట్టుకున్న పిండిలో ఇదంతా కూడా పోసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. గరిటతో మిక్స్ చేసుకోండి, ఫస్ట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి, తర్వాత విస్కర్తో మిక్స్ చేసుకోవచ్చు. ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత బాగా బేక్ అవుతుంది అండ్ సూపర్గా పొంగుతుంది కేక్ అనేది. సో బాగా ఎక్కడ కూడా గడ్డలు కట్టకుండా నీట్గా మిక్స్ అయితే బాగా చేసేసుకోవాలి మనము. వెజిటబుల్ ఆయిల్ ఆల్టర్నేటివ్గా మనం కరిగించిన బటర్ లేదా గీ యూజ్ చేసుకోవచ్చు. గీ కన్నా కూడా బటర్ చాలా బాగుంటుంది. సో ఈ బ్యాటర్ అంతా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత, బేకింగ్ టూల్స్ లేవు అని చెప్పాను కదా, మరి ఎలా కేక్ బేక్ చేస్తాను అంటే, కొంచెం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకున్నాను. దానికి ఆ మందం సైజ్ గిన్నెకి అడుగు ఎంతైతే ఉందో ఆ సైజ్ న్యూస్ పేపర్ అయితే తీసుకున్నాను, బటర్ పేపర్ కూడా కాదు. సో మరి బటర్ పేపర్ ఎఫెక్ట్ కోసం కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను గిన్నెకి అడుగు భాగంలో. అలాగే సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి. మొత్తం ఆ న్యూస్ పేపర్ పైన కింద కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత గిన్నెకి అంటుకోకుండా డీమోల్డ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. బ్యాటర్ కలుపుకున్న పిండి కన్నా కొంచెం పెద్ద సైజు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. దానికి ఇలా కొంచెం తడి ఉంటే కనుక ముందుగానే ప్రీహీట్ చేసుకుని వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయేలాగా ఉంచుకోవాలి. అలాగే సాల్ట్ కానీ శాండ్ కానీ తీసుకోవాలి, 1.5 కప్ వరకు. దాన్ని ఈ విధంగా పరుచుకొని, బేకింగ్ టూల్స్ ఏం లేకుండా నేను కేక్ చేస్తున్నాను చెప్పాను కదా, స్టవ్కి మనకి ఇలా కింద కారిపోకుండా బర్నర్ పక్కన వస్తుంది కదా చుట్టూరు, అది తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి సాల్ట్ పైన అరేంజ్ చేసుకొని మూత పెట్టేసి తగిన సైజ్ మూత పెట్టుకొని ఇలా ప్రీహీట్ చేసుకుంటూ ఉండి, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా గిన్నె బటర్ రాసుకుని, సో దానిలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా మనం వేసేసుకోవాలి. విస్కర్తో కొంచెం అటు ఇటు సర్దుకున్న తర్వాత గిన్నెని అటు ఇటు కదిపితే కొంచెం మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అలాగే పైన డెకరేషన్ కోసం నేను బాదంని ఇలా తరిగి వేసుకుంటున్నాను. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు, బ్యాటర్లో కూడా వేసుకోవచ్చు. బట్ కొంచెం కేక్ విరిగిపోవడం అలా ఉంటుందని చెప్పి ఫస్ట్ ట్రయల్స్లోనే ఎందుకని చెప్పి నేను వేయలేదు. ఇలా బాదం పప్పుతో డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఈ గిన్నెని డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి మనం ముందుగా ప్రీహీట్ చేసుకునే గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి, మూత పైన కొంచెం బరువుగా ఉండేది ఏమైనా పెట్టుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఒక ఐరన్ ప్యాన్ ఉండడంతో ఆ ప్యాన్ పెట్టాను. వాటర్ వేపర్ వేడిగా ఉంటుంది కదా, అది ఎటు పోకుండా డైరెక్ట్గా మనకి బాగా బేక్ అవుతుంది కేక్ అనేది. ఇంట్లో మాత్రమే పెట్టి దీన్ని బేక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 45 మినిట్స్ తర్వాత కేక్ అనేది ఎలా ఉందో మనం చూద్దాము. సో మూత మాత్రం మీరు క్లాత్ పట్టుకుని తీయాలి, కాలిపోతూ ఉంటుంది. ఇలా టూత్ పిక్ కానీ చాక్ కానీ స్పూన్ కానీ పెట్టి గుచ్చితే పిండి అంటుకోకుండా వచ్చేస్తే కేక్ కరెక్ట్గా బేక్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నీట్గా జాగ్రత్తగా మనం గిన్నె తీసుకొని పక్కన పెట్టుకొని టాస్ చేయడానికి సిద్ధం చేసుకోవాలి. ఈ సాల్ట్ని మనం నెక్స్ట్ టైం బేక్ చేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను 3rd టైం యూస్ చేస్తున్నాను. సో ఇలా సైడ్స్ అనేవి కొంచెం చాక్తో ఇలా అనుకుంటే మనం టాస్ చేసినప్పుడు కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది.
డీమోల్డ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక పెట్టుకున్నాం కదా న్యూస్ పేపర్, అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. దానికి బటర్ రాయడం వల్ల కింద మాడిపోవడం అలా ఏం జరగదు, కొంచెం రోస్ట్ అవుతుంది అంతే. సో ఈ విధంగా మన ఫ్లఫీ సూపర్ హెల్దీ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ కేక్ షుగర్ పేషెంట్స్ కూడా ధైర్యంగా తినచ్చండి. ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే ఎవరైనా తినచ్చు. ఎందుకంటే ఇందులో మనం ఎక్కడ కూడా షుగర్ అనేది అసలు యూస్ చేయలేదు. చక్కగా హెల్దీగా ఉంటుంది, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలు కానీ ఎప్పుడైనా పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా ఇన్స్టెంట్గా గట్టిగా ఒక గంట కూర్చుంటే కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది. చిన్న చిన్న సెలబ్రేషన్స్ కోసం ప్రతిసారి బయట కేక్ కొనుక్కు రాకుండా ఇలా హెల్దీ కేక్స్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మీరు కూడా ఇది ట్రై చేసి ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.